Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. So God has given another beautiful day to be in His presence and to enjoy the fellowship with one another and with our Lord. సో దేవుడు మనందరికీ కూడా ఇలా అందరం కలుసుకొని మరి అందరం కలుసుకోవడానికి అట్లాగే దేవుణ్ణి కూడా మనం ఆరాధించడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. So this is the time which we study from the Word of God. సో ఈ సమయంలో మన దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాము. So today we will be studying the first lesson from the Word of God. ఈరోజు మరి మనము మొదటి పాఠం మనం చూద్దాం ఒకసారి. First lesson means it may be boring because we have studied number of times. We all of us know it. That is our feeling. సో మొదటి విషయం అంటే చాలాసార్లు మనం ఎన్నో విషయాలు వింటూనే ఉన్నాం. మరి మొదటి విషయం అంటే ఫస్ట్ లెసన్ అంటే మరి చాలా బోరింగ్ అనిపిస్తుంది. I mean, I want to say very basic things from the Word of God. సో మొదటి విషయాలంటే బేసిక్ విషయాలని అర్థం చేసుకోవాలి. So for our meditation, we'll read a reference from Matthew's Gospel, chapter 7. సో ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేద్దాము. Matthew's Gospel, chapter 7, verse 13 and 14 we'll read. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 మనం చూద్దాం ఒకసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. May Lord speak to us this afternoon time. సో మరి దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. So we all know that if we want to go to Hyderabad, we have to go to which direction we want to go, we all of us know. సో మనం హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. If anybody but do not know, please ask and confirm and travel. సో ఎవరికైనా తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి మరీ తెలుసుకొని వెళ్తారు. So if you go towards this direction, you will not reach Hyderabad. సో మీరు ఇలా వెళ్తే హైదరాబాద్ వెళ్తారు కదా. So we should know the route and we have to proceed to reach our destination. సో మనం గమ్యానికి వెళ్ళాలంటే మనకి మార్గం తెలవాలి. So in our earthly life, you know that if you don't know which route we are going and which is the destination we are going, it's difficult. The same way, for our spiritual life also, we must know the route which we travel. సో మరి లోకపరమైనటువంటి జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో తెలియకపోతే అది ఎంత కష్టపోతుందో అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మరి ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే అది కూడా కష్టమవుతుందో అర్థం చేసుకోవాలి. So to reach the eternity, we have to take the designed and the specified route. సో మరి నిత్యత్వంలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ఆల్రెడీ డిజైన్ అయినటువంటి ఒక మార్గాన్ని మనం చూస్ చేసుకుని వెళ్ళాలి. So it is impossible to reach heaven until and unless we go through the right path. సో మరి సరైన మార్గంలో మనం వెళ్ళకపోతే మన నిత్య జీవానికి మనం వెళ్ళడం కష్టం. And if you have taken the right route to heaven, you cannot reach hell. సో సరైన మార్గంని నువ్వు ఎంచుకుంటే సరైన మార్గంలో నువ్వు వెళ్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళవు. So we have to determine which path are we traveling. సో మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటంటే ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మార్గంలో మనం వెళ్తున్నామో మనం ఆలోచించుకోవాలి. So the title of the message is where will you end up? సో మెసేజ్ ఏంటంటే వాక్యం ఏంటంటే నీ జీవితం యొక్క అంతం ఏంటి. Where will we end up in our life? సో మన జీవితంలో ఎలాగా మరి ముగింపుని మనం పొందుకుంటాం. So we all day by day we hear that our relatives died, our friends died, somebody died here, somebody died there, accident happened, we never expected him to die. So like that news every day we hear. సో మరి అనుదినంలో మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం మన ఫ్రెండ్స్ చనిపోయారనో బంధువులు చనిపోయారనో ఎంతమంది యాక్సిడెంట్ అయితే మనం వింటూ ఉంటాం. సో చనిపోయినటువంటి వారి యొక్క గమ్యం ఏంటి. So it's a surprise for us that people are dying day by day. And even 2 days back, one of my close friend, our neighbor, just maybe less than my age, he died due to heart attack. సో ఇలాగ చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం అందరికీ కూడా. 2 days బ్యాక్ మరి బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ తనకు కూడా చనిపోయాడు. So we all are certain that we are all going to die. But how soon, how later, that we do not know. సో మనందరికీ తెలిసిన విషయమే కదా, మనకందరం కూడా చనిపోవాల్సిన వారమే. కానీ ఎంత త్వరగా వెళ్తామో ఎంత లేట్గా వెళ్తామో అనేది కొంచెం
తెలుసుకోవాల్సిన విషయం. So in the word of God also there are many messages, many references which speaks that our life may pass any time. That's one or two references we'll read. సో మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటనంటే మన జీవితానికి కూడా మనము ముగింపు వేయాల్సిందే అని చాలా వాక్యాలు మనం చూస్తాము. దాంట్లో మనం చూస్తే ఒకసారి someone can read James 4:14. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. Job 9:25. మరొకరు మరి యోబు 9వ అధ్యాయం 25వ వచనం తీయండి. ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. So our life is just like a bubble. When it is going to stop, we are not sure. Job 9:25. సో ఇక్కడ యాకోబు గారు సెలవిస్తున్నారు కదా, మన జీవితము ఎట్లాంటిది, నీటి బుగ్గ వంటిది. సో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది తెలియదని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. యోబు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం ఒకసారి. పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోతున్నవి. And Job 14:1 also you can read. యోబు 14:1 మనం చూస్తే, స్త్రీ కందిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధ నొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడపోవునట్లు వాడు నిలువక పారిపోవును. So let's confirm that our life is going to end soon. Someday we are going to leave this earthly life. సో మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని మనం ఈ లోకంలో మనం ఖచ్చితంగా మరి గతించిపోవాల్సినటువంటి వారమే, ఈ జీవితాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. And then we will continue to live either in heaven or in hell. తర్వాత మనం ఖచ్చితంగా మన జీవితం అనేది నరకంలో కానీ లేకపోతే పరలోకంలో కానీ ఉంటుందని అర్థం చేసుకోవాలి. And that it will be forever. There is no end, that we are going to live forever either in hell or in heaven. సో ఆ యొక్క జీవితం కూడా నిత్యత్వము, నరకంలో ఉన్న నిత్య నరకంలో ఉండాల్సిందే, పరలోకంలో ఉన్న నిత్య జీవనంలో ఉండాల్సిందే. So it is very important for all of us that where we will end up after this life. సో మనం ఖచ్చితంగా అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క జీవితం యొక్క అంతం ఏంటి, మన జీవితం తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. So may God speak to us today so that we will have an affirmation, confirmation that where we are going to end up our life. సో ఈరోజు మరి మనం ఎక్కడికి వెళ్తున్నామో, మన జీవితం యొక్క అంతం ఏమైపోతుందో మన అందరికీ కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. So when we look into this passage, the Lord is speaking, and clearly Lord is saying that there are only two possible roads in which we have to walk. చూడండి, మత్తయి సువార్త మనం చూస్తూ ఉన్నాం కదా, 2 మార్గాలు మనం చూస్తూ ఉన్నాము. మనం ఎక్కడికి వెళ్ళాలో మన యొక్క మార్గం మనం చూస్తూ ఉన్నాం. So there are 2 possible directions or 2 possible ways in our life. సో 2 సాధ్యమైనటువంటి 2 పాసిబుల్ వేస్ మనం చూస్తాము. When Jesus says that there are only 2 ways, the people may criticize Jesus that Jesus' thought is very narrow because there are many ways. The people always tell no, if you speak to general public, they say there are many ways to heaven. So one way the Christians go, the other way Hindus comes, other way Muslims. All the religions, they have many ways to go to the road. All the roads leads to heaven. There may be people and they may call Jesus as very narrow attitude. There are only 2 ways. This may be difficult for us to understand. సో మన యేసుక్రీస్తు ప్రభు వారు 2 మార్గాలే ఉన్నాయని చెప్పినప్పుడు చుట్టుపక్కల వారందరూ కూడా అనుకోవచ్చు ఏంటంటే, 2 మార్గాలే ఉన్నాయా పరలోకానికి వెళ్ళడానికి, అంటే వేరే చనిపోయిన తర్వాత వెళ్ళడానికి అని అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నెగిటివ్గా తీసుకుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఈ లోకంలో హిందూస్ ఒక మార్గంలో పరలోకానికి వెళ్ళడం, ముస్లిం మార్గంలో పరలోకానికి వెళ్ళడం, ఇట్లా అందరూ కలిసి పరలోకానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి యేసుక్రీస్తు 2 మార్గాలు చెప్తున్నారు, అందరూ కూడా అలాగ నెగిటివ్గా తీసుకుంటూ ఉండొచ్చు. So whatever the world think, Jesus Christ is correct, he is right. Romans chapter 3 verse 4 says that there's only one way to reach the Lord. సో మరి ఎలాగైతే మన లోకస్తులు అనుకుంటూ ఉన్నారు, అందరూ అనుకుంటూ ఉన్నారో, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట నిజమే, పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం అర్థం చేసుకోవాలి. Romans 3:4 can somebody read? పత్రిక 3వ అధ్యాయం 4 4వ వచనం మనం చూద్దాం ఒకసారి. నీ మాటలలో
నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. So every man is a liar. Let them have so many ways of thoughts, but the Lord is right. The Lord is right. సో అందరూ ప్రతి ఒక్క మనుషుడు కూడా అబద్ధికుడే, ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ దేవుడు మాత్రం సత్యవంతుడు, ఆయన చెప్పింది మనం అర్థం So చేసుకోవాలి. in these two verses, Jesus speaks about there are two ways. Through two ways mentioned. One is there is a broad way. సో మరి యేసుక్రీస్తు ప్రభువు రెండు మార్గాలు చెప్పారు. ఒకటి ఏంటంటే వెడల్పైనటువంటి మార్గం, విస్తారమైన మార్గం. How is this broad way? It is very spacious, more space, more wide, so very comfortably we can walk. సో మరి వెడల్పైన మార్గం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా విస్తారంగా ఉంటుంది, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం చూస్తూ ఉన్నాం. So you can do anything on this way. సో మరి ఈ మార్గంలో ఏదైనా చేయవచ్చు. Nobody will object you. ఎవరు నిన్ను ఆపరు. You are your boss. Nobody one will come and control you. సో నీకు నువ్వే అధికారిగా, నీకు నువ్వే ప్రభువుగా ఉంటావు. ఎవరు నిన్ను కూడా కంట్రోల్ చేయలేరు ఆ యొక్క మార్గంలో. So you can go and do whatever you like. Nobody will object you because you can fulfill the desires of anything what you desire. సో నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు. నువ్వేం కావాలనుకుంటున్నావో, ఏం కోరుకుంటున్నావో అన్నీ కూడా చేయవచ్చు ఈ మార్గంలో కదా. So you can please yourself. You no need to please others. సో నిన్ను నువ్వు నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవచ్చు, నిన్ను నువ్వు మెచ్చుకోవచ్చు. వేరే వాళ్ళని ఎవరిని కూడా మెప్పించాల్సిన అవసరం లేదు ఈ మార్గంలో. But we have to understand that is the way of sin. సో మన అందరం కూడా అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఆ మార్గం ఏంటంటే పాపపు మార్గం. Those who travel in the broad way, definitely they do so many wrong things which they feel that they are right. సో మరి ఈ విస్తారమైనటువంటి మార్గంలో చాలా పాపములు చేస్తూ ఉంటారు, కానీ చివరికి ఏమనుకుంటారంటే నేను చేసింది కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. Sometimes you may feel that this way is easy way of living. మరి చాలాసార్లు ఏమనుకుంటామని అంటే ఇది చాలా ఈజీగా ఉంది కదా, మరి మంచిగా ఉంది కదా అని అనుకుంటూ ఉండొచ్చు. So there is another side, another dark side of this open life. సో మరి ఇట్లా విస్తారమైనటువంటి మార్గంలో ఇంకొక కోణం ఉంది. ఆ కోణం మనం చూస్తే ఒకసారి there are a couple of things which we have to remember and we have to decide how to travel in our rest of life. చూడండి, రెండు విషయాలు మనం చూద్దాం ఒకసారి. మన యొక్క జీవితంలో ఎలా మనం ముందుకు వెళ్ళాలో మనం నేర్చుకోవచ్చు. If you are traveling the broad way, you have to understand that you are not in control of yourself. సో నువ్వు విస్తారమైనటువంటి వెడల్పిన మార్గంలో వెళ్తున్నట్లయితే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు నీ స్వాధీనంలో లేవు. Let's read Ephesians chapter 2 verses 1 to 3. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 మనం చదువుకుందాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 to 3 మనం చదువుకుందాము. చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించరు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. So when you are walking in the broad ways, you are not following your own ways, but you are following the ways of this world. మరి ఈ యొక్క వెడల్పిన మార్గం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళే మార్గం ఏంటో తెలుసా? ఈ లోకపు మార్గం. And you are following the ways of the ruler of the kingdom of this air. సో ఈ లోకపు అధికారిని వెంబడిస్తూ ఉన్నావు అని మనం అర్థం చేసుకోవాలి. So you are walking in the broad way with the rules and regulations of Satan, the devil. సో విస్తారమైనటువంటి మార్గంలో నువ్వేం చేస్తున్నావు అంటే సాతానుని అనుసరించి నడుచుకుంటూ ఉన్నావు. So when those who walk on the broad ways, they cannot feel that they are all in their control, but they are in the control of the devil, the Satan. సో మరి విస్తారమైన మార్గంలో వెళ్తున్నటువంటి వారి కంట్రోల్లో, వారి స్వాధీనంలో వారు ఉండరు, కానీ వారు ఎవరి స్వాధీనంలో ఉంటారు అని అంటే సాధారణ అనుసరించి నడుచుకుంటారు అర్థం చేసుకోవాలి. And the second thing, this broad way is the way of sin, and that brings lot of pain and sorrow. సో మరి విస్తారమైన మార్గంలో రెండో విషయం ఏంటంటే ఈ మార్గంలో మనం పాపం చేస్తూ ఉంటాము. ఆ పాపము ఏం చేస్తుందంటే ఎంతో బాధ, వేదన తీసుకొస్తుందని అర్థం చేసుకోవాలి. Let's read Galatians 6:7. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. So whoever sows, okay, whatever you reap, you sows. That's what God's righteousness.
సో నువ్వేం విత్తుతావో అదే కోస్తావని చెప్తూ ఉన్నాడు. So let's also read Proverbs 13:15. సామెతలు 13 మనం చూద్దాం ఒకసారి. సామెతలు 13:15. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. So in all the way when we walk in the broad lines, we are in this path of sin and pain, and there is lot of trouble and sorrow follows such people. సో మరి యొక్క పాప మార్గములో ఈ పాపం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి, ఫలితం ఏంటి అని అంటే ఎంతో బాధ, ఎంతో వేదన చూస్తాము, అట్లాగే వారి యొక్క నాశనం కూడా చూస్తాము. And general survey conducted among people, among 1200 people of a one family genealogy, somebody conducted a survey and they found that the first generation they have been with sin, and the whole generation there were a number of criminals and murderers, all sort of sinful life people were found. సో మరి మన ఒక తరము వారిని లేదా ఒక జాతి వారిని, ఒక కుటుంబీకులను ఒక 1200 మందిని తీసుకున్నప్పుడు వారి యొక్క ఫ్యామిలీ అంతా కూడా మనం చూస్తే 400 మంది వరకు కూడా క్రిమినల్స్ ఉన్నారు, ఇంకా 300 మంది వరకు కూడా ఎంతో భయంకరమైనటువంటి వారు మనం అర్థం చేసుకోవాలి. So there are many people who were following that path in that entire generation. సో మరి చాలా మంది కూడా ఆ తరంలో ఉన్నటువంటి వారు, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏం చేశారంటే వారందరినీ కూడా ఫాలో అవుతూ వచ్చారనమాట. And out of that 1200 people whom they have studied, they have found that only 20 people were educated and had little bit good education. సో మన 1200 మందిలో కూడా ఓన్లీ కేవలం 20 మంది మాత్రమే చక్కగా చదువుకున్నారని అర్థం చేసుకోవాలి. And among that educated people, 10 were educated in the prison. సో మరి ఆ 20 మందిలో కూడా 10 మంది మరి జైల్లో ఉండి చదువుకున్నారు. So it's true that what we sow we reap. సో మనం ఏమి విత్తుతామో అది కోస్తాం అనేది ఖచ్చితంగా నిజమని మనకు అర్థమవుతూ వస్తుంది. The broad way is not comfortable way. It brings pain, it brings disaster, it brings destruction, loss to the life. సో మరి విస్తారమైనటువంటి మార్గము, పాపపు మార్గం, అదేం చేస్తుందని అంటే దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే ఎంతో బాధ, ఎంతో వేదన, నాశనమే అంతను అర్థం చేసుకోవాలి. And the second way is the narrow way. సో రెండవ మార్గం ఏంటి అని అంటే ఇరుకు మార్గము. And you know that it's just opposite of the broad way. సో మరి ఇరుకు మార్గం ఎలా ఉంటే మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా, వెడల్పైన మార్గానికి వ్యతిరేకంగా ఉంటుంది. When you walk in the narrow way, you cannot carry so many things, you cannot carry your sins with you. సో మరి ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఏమి తీసుకెళ్ళావు కాబట్టి నువ్వు పాపములు కూడా ఏమి తీసుకెళ్ళలేవు. You have to give up so many things, your rights, your privileges, your freedom, you have to give up. సో ఎన్నో విషయాలు నువ్వు ఆ ఇరుకు మార్గంలో వదిలేసుకోవాల్సి వస్తుంది. నీ యొక్క హక్కులు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క కోరికలు అన్ని కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. When you come to this narrow way, you cannot please yourself, you must be pleasing your master, your Lord. సో మరి ఈ యొక్క ఇరుకు మార్గంలో మరి నిన్ను నువ్వు మెప్పించుకోలేవు, కానీ కేవలము నీ దేవుణ్ణే నువ్వు మెప్పించాలని అర్థమవుతూ ఉంది. In the narrow way, if you travel, you cannot make your rules, you have to follow the Lord's rules. సో మరి ఇరుకు మార్గంలో మరి నీకు నువ్వు జీవించాల్సిన అవసరం లేదు, నీలాగా నువ్వు జీవించవు, కానీ కేవలం దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తావు. Sometimes someone may feel that I can follow the rules of the Lord, and at the time I can manage the worldly things also. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని మార్గంలో వెళ్తాము, కానీ అదే విధముగా ఈ లోకంలో ఉన్న విషయాలు కూడా నేను ఆలోచిస్తానని అనుకుంటూ ఉండొచ్చు. But it is difficult that you will be fooling yourself if you think like that. సో అట్లా నువ్వు ఆలోచించుకున్నట్లయితే మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. So whenever we walk through the narrow way, the way is narrow, we have to expect some difficulty. సో మరి ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ యొక్క మార్గం అనేది ఇరుకుగా ఉంటుంది, చాలా ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవాలి. So this walking through this narrow way definitely will be making us very tight, very congested, because the sinful flesh, we are living in this sinful flesh, so it will be quite difficult for us to manage through this narrow way. సో మరి ఇరుకు మార్గం మనం వెళ్తూ ఉన్నప్పుడు మనందరం కూడా పాపపు స్వభావంతో కలిగి ఉంటాం కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది, మరి చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి వెళ్ళడం చాలా కష్టమైనటువంటి విషయం. So that's why in all the messages you can see that people says that the Christian's life is not that much comfortable life. సో చాలా మంది చెప్తూ ఉంటారు, వాక్యం చెప్తుంటే ఏమంటారంటే క్రైస్తవ జీవితం అనేది అంత ఈజీ లైఫ్ కదా మనం చాలా మనం వింటూ ఉంటాం. So living a separated Christian life that honors the Lord
is not that simple and that easy. సో మరి ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ జీవితము ఎట్లా ఉంటుందని అంటే అది అంత ఈజీగా ఉండదు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా మహింపచేతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. Because we cannot satisfy the fleshly desires. ఎందుకనంటే మరి ఈ లోకపరమైనటువంటి ఆలోచనల వైపు ఎక్కువగా వెళ్ళము కాబట్టి. But one thing is true, that living in the way of the Lord or in the narrow way, it brings certain benefits also in our life. సో మరి ఇరుకు మార్గంలో వెళ్తే ఖచ్చితంగా మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అర్థం But చేసుకోవాలి. that benefit cannot come through any other way, but only through traveling through this narrow way we get that benefits. సో మరి ఒక మంచి ఫలితాలు ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి ఏ మార్గంలో కూడా మనం చూడము, కేవలము ఇరుకు మార్గంలో మాత్రం చూస్తే మనం అర్థం So చేసుకోవాలి. if you travel through the narrow way, we can honor the Lord. మరి యొక్క ఇరుకు మార్గంలో మనం వెళ్తే మనం ఏం చేయగలం అంటే దేవుణ్ణి మనం ఘనపరచగలము. 1 Peter 1:16. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. So that's a privilege that we can honor the Lord by living a holy life. సో మరి పరిశుద్ధంగా జీవించి దేవుని మనం మహిమపరచడం, దేవుని మనం కనపరచగలం. It is possible only if we are in the narrow way. సో మరి ఇది ఎలా సాధ్యమవుతుందని అంటే కేవలం మనం ఇరుకు మార్గంలో వెళ్తేనే సాధ్యమవుతుంది. And also it brings a lot of blessings to our life and it brings power to our life. సో అంతే విధముగా మరి ఇరుకు మార్గంలో వెళ్తే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము, అట్లాగే మనం గొప్ప శక్తిని మనం పొందుకోగలము. Let us read what 2 Corinthians 7:14 says. చూడండి 2 కొరింథీ పత్రిక 7:14. 7వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం ఒకసారి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఈ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమెలాగూ అన్నిటినీ నీతో నిజముగా చెప్పితేమో అలాగే నేను తీతు ఎదుట నీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడేది. So I think the reference is different. But one thing is sure, that we are going to receive number of blessings and we receive power from the Lord. Second Chronicles. The reference is 2 Chronicles. 2 Chronicles. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం ఒకసారి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెలికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. So this God is going to heal them and bless them. సో దేవుడు మరి వారిని తమను తను తగ్గించుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని మరి ఆశీర్వదిస్తాడు, అట్లాగే వారిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. So God will turn them from the wicked ways and God will hear their prayers. సో దేవుడు మరి వారి పాప మార్గం నుంచి వారిని విడిపిస్తాడు, అట్లాగే వారి ప్రార్థన కూడా ఆలకిస్తాడు మనం చూస్తూ It ఉన్నాం. is possible to receive this blessing from the God only those who walk through this narrow way. సో కేవలం ఈ యొక్క ఇరుకు మార్గంలో వెళ్తేనే మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం మనం పొందుకోవాలని అర్థం చేసుకోవాలి. And it offers us a far better life from every perspective. Let's read from book of Hebrews. సరే, మనం ఇంకొక విషయం ఏంటంటే మరి దేవునితో మనం ఇరుకు మార్గంలో నడుచుకున్నప్పుడు మరి ప్రతి ఒక్క అంశంలో కూడా మరి చాలా బెటర్గా ఉంటే అర్థం చేసుకోవాలన్నమాట. We'll read Hebrews 11:25. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తులం కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభూము అనుభవించట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నకు ఒప్పుకోలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు మహాబహుమానమందు దృష్టి ఉంచాడు. So Moses had a great conviction that he is going to receive a great reward. సో మరి మోషేకి అయితే ఒక గొప్ప బహుమానం అనేది ఉందని అర్థం చేసుకోవాలి. So he chose to walk through the narrow way, the way which had difficulties. సో మరి మోషే మాత్రము ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ ఇరుకు మార్గంలో
చాలా కష్టతరమైనటువంటి జీవితం ఉంటుంది అర్థం చేసుకున్నాడు. So there are troubles and difficulties in the narrow way. We cannot have our own freedom, but we have to follow through the Lord's directions, and then the perspective, the blessings is going to be very high. సో మరి ఇరుకు మార్గం అనేది అంత ఈజీగా అంత ఏమంటారు విస్తారంగా అనేది ఉండదు, కానీ కేవలము దేవుని మార్గం నడుచుకుంటూ వెళ్ళాలి. కష్టంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా మనం పొందుకునే ఆశీర్వాదాలు అన్నీ కాదు. So let us examine which way we are walking. సో మనం ఏ మార్గంలో వెళ్తున్నామో మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. So the broad way is the way of loss and destruction, and it brings pains. సో మరి వెడల్పైన విస్తారమైన మార్గం ఏంటంటే ఆ యొక్క మార్గం ద్వారా మనకు వచ్చే ఫలితం ఏంటంటే ఎంతో బాధ ఎంతో వేదన మనం చూస్తూ ఉన్నాము. But when we walk through the narrow way, we may have to give up some of our freedom, but we are going to receive eternal blessings. సో కానీ మనము మరి యొక్క ఇరుకు మార్గం మనం ప్రవేశించినప్పుడు మనం ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది, అయినప్పటికీ కూడా మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవని అర్థం చేసుకోవాలి. And there are two possible destinations in eternity. సో అట్లాగే మరి రెండు సాధ్యమైనటువంటి గమ్యాలు, రెండు పాసిబుల్ డెస్టినేషన్స్ మన నిత్యత్వంలో మనం చూస్తాం. And there was a statement like this: all roads leads to Rome. సో ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. There was that's an old statement. When the culture was not developed, the people used to say all road leads to Rome, because Rome was famous in those days. సో మరి రోమా సామ్రాజ్యం అనేది అప్పట్లో చాలా గొప్ప సామ్రాజ్యము. అన్ని రోడ్స్ కూడా ఎటు నుంచి వెళ్ళినా కూడా రోమాకే వెళ్తాయని అర్థం But today we can say that all roads end somewhere. సో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని రోడ్స్ కూడా ఎక్కడికో దాని యొక్క అంతం ఎక్కడికో వేరే అర్థం చేసుకోవాలి. So the roads leads to somewhere, so we must know that where it will end up. సో మరి అన్ని రోడ్స్ కూడా మరి దాని యొక్క అంతం ఎక్కడికో ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి ఆ అంతం మనం తెలుసుకోవాలి. We must be sure about the destination. సో మరి ఒక గమ్యం గురించి మనకు ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాలి. So there is a place called hell. సో ఒక గమ్యం ఏంటంటే నరకమైనటువంటి గమ్యము. So which road will leads to hell? We are sure the broad way will leads to hell. సో మరి ఏ మార్గము మన నరకానికి వెళ్తూ ఉంది మనకు తెలిసిన విషయమే కదా. So this వెడల్పైన విస్తారమైన మార్గం ద్వారా మనము నరకానికి వెళ్తాం. So this broad way which leads to destruction, that is what Jesus reminded in these two verses. సో మరి యొక్క వెడల్పైన మార్గము యొక్క అంతం ఏంటంటే నరకం అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. So it speaks of total and absolute ruin of one's life. సో మరి ఏమంటారంటే పూర్తిగా మన యొక్క జీవితాన్ని పతనం చేస్తున్నారు అర్థం చెప్తారు. So those who pass through this road, they may have to suffer in the fires of the hell. సో మరి యొక్క వెడల్పైన మార్గంలో వెళ్తూ ఉంటారో మరి విస్తారమైనటువంటి అగ్నిలో మనము వండుచుండని అర్థం చేసుకోవాలి. If any person who chooses to walk through this broad way, they eventually find themselves in the hell. సో ఎవరైతే మరి యొక్క విస్తారమైన మార్గంలో వెళ్తూ ఉంటారో వారి యొక్క జీవితం యొక్క అంతము ఎక్కడ వాళ్ళు చూసుకోవాలంటే ఈ యొక్క భయంకరమైనటువంటి నరక అగ్నిలో వారు ఉంటారని అర్థం చేసుకోవాలి. So that will be most awful thing, the most horrible thing, one fall into the hell. సో ఎంతో మరి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే నరకానికి వెళ్ళిపోవడం. So what makes hell that much terrible? Some of the references we will read from the word of God. సో మరి యొక్క నరకం అనేది ఎందుకంత భయంకరంగా ఉంటుంది మనం కొన్ని వాక్యాలు చూద్దాం ఒకసారి. If the broad way is leading to hell, and how is that hell? Some of the reference, what word of God says about that hell will read. సో మరి వెడల్పైనటువంటి విస్తారమైన మార్గము అంత భయంకరమైన నరకానికి దారి తీస్తే ఆ యొక్క నరకం ఎట్లా ఉంటుందో మనం చూద్దామా ఒకసారి. So the destination of those who travel in the hell, travel in the broad way, that we'll read. Mark Gospel 9:43. మార్కు సువార్త 9వ అధ్యాయం 40 మనం చూద్దాం ఒకసారి. 43 మార్కు సువార్త 9వ అధ్యాయము 43 మనం చూస్తే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించటం మేలు. So what is there? Unquenchable fire. ఏం కనపడుతుంది ఇక్కడ? ఆరని అగ్ని. So that word says you take maximum precaution because there is unquenchable fire. సో అదే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు తీసుకోవాల్సినటువంటి మార్గము చాలా
చాలా కాన్సెప్ట్ తీసుకోవాలి, ఎందుకంటే అది ఆరని అగ్ని ఉందని అర్థం చేసుకోవాలి. We'll read Luke 16:24. లూకాసు వార్త 16:24 మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 16:24. So he called to him, Father Abraham, have pity on me and send Lazarus to dip and tip off his finger in water and cool my tongue because I am agony in this fire. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. So how is the situation in the hell? So here he is requesting Abraham to send a drop of water in the finger of Lazarus. సో మరి ఎట్లా ఉంది మరి ఆ యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కదా. అగ్ని జ్వాలలో తను మండుచూ ఉన్నప్పుడు మరి లాజరు దగ్గర నుంచి ఒక నీటి చుక్కను అడుగుతున్నాడు తను. I am in agony in this fire. సో మరి ఒక అగ్ని జ్వాలలో తను మండుచున్నాడని చెప్తూ ఉన్నాడు. So what is there in the hell is unquenchable fire. It cannot stop. The degree of the temperature cannot be decreased. That is the nature in hell. సో మరి ఆ యొక్క నరకం ఎట్లాంటిది, ఎంత భయంకరమైనది మనం చూస్తూ ఉన్నాము కదా. అది ఆరని అగ్ని, ఎప్పుడూ కూడా ఆ అగ్ని ఆరదు, అట్లాగే ఆ అగ్ని యొక్క తీవ్రత కూడా తగ్గదని అర్థం చేసుకోవాలి. So in the same chapter verse 25. సో మరి ఇదే అధ్యాయం 16:25 మనం చూస్తే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. Now what is there in hell? There is memory. సో మన నరకంలో ఏం కనపడుతుంది? ఎన్నో జ్ఞాపకాలు కనపడుతున్నాయి. So all the messages which we heard instructed to us that you walk through the narrow way instead of broad way, all things will come into our memory or into their memory who are in hell. సో మరి ఈరోజు మనం ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం, నరకం గురించి, పరలోకం గురించి ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాము. ఒకవేళ ఇంకా వెడల్పైన మార్గంలో చూస్తున్నట్లయితే ఆ నరకంలో ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా గుర్తొస్తాయని అర్థం చేసుకోవాలి. And there is agony in hell. That's what this verse reminds us. సో ఎంతో యాతన, ఎంతో వేదన పడుతున్నా అర్థం చేసుకోవాలి అక్కడ నరకంలో. So one side there is memory that we will remember the past, what is happened in our physical life, and also there is more agony in the hell. ఒకటి ఏంటంటే ఎన్నోసార్లు ఎన్నో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే భయంకరమైనటువంటి యాతన కూడా మనం చూస్తూ ఉన్నాం నరకంలో. That agony is again mentioned in verse 27 and 28. 27 మనం చూస్తే ఒకసారి, అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవద్దని నిన్ను వేడుకొనిచున్నాను. So he remembers about his people and also remember this place is a place of torment. సో మరి ఆయన వారి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, అట్లాగే ఈ యొక్క ప్రాంతం కూడా ఎంతో వేదనకరంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. So let us also see another reference what speaks about this unspeakable pain. సో మరి ఈ యొక్క భయంకరమైనటువంటి వేదన గురించి మనం ఇంకొక వాక్యం మనం చూద్దాం ఒకసారి. Revelation chapter 14, 10 and 11. ప్రకటన గ్రంథము 14:10-11 మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 14:10 మనం చూద్దాం ఒకసారి. ఏమీయు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింపగలు నెమ్మది లేని వారై ఉందురు. So there is God's fury in the hell. సో మరి దేవుని యొక్క కోపం మనకు కనబడుతుంది ఆ యొక్క నరకంలో. And they will be tormented with the burning sulfur in the presence of the holy angels. So torment, I mean సో చూడండి ఇక్కడ దేవుని కోపమను దేవుని ఉగ్రత పాత్రలో దేవుని ఉగ్రత మనం చూస్తూ ఉన్నాం. so when you read this Revelation again in chapter 21, we find that it is eternal separation. సో మరి లూకా ఇదే
21:8. ప్రకటన గ్రంథం 21 మనం చూద్దాం ఒకసారి. 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, అహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాల్పొందుదురు. ఇది రెండవ మరణం. So there is a burning sulfur, and there all these categories of people who walked through the Broadway will be suffering. చూడండి, భయంకరమైనటువంటి అగ్ని గంధకంతో కూడినటువంటి అండుగుండమని మనం చూస్తూ ఉన్నాము. ఇదేంటంటే దేవుని దగ్గర నుంచి నిత్యము సపరేట్ అయ్యేటువంటి ప్రత్యేకపరచబెట్టినటువంటి ప్రాంతమైనటువంటి నరకం అర్థం చేసుకోవాలి. And in Revelation chapter 20 verse 15 it says that undiluted wrath of God people will face there. సో 20:15 మనం చూస్తే ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయుడును. అగ్నిగుండం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. So hell will be eternally real and it will be a horrible place. సో మరి నరకం అనేది నిత్యత్వం ఉన్నటువంటిది, అది నిజము అని అర్థం చేసుకోవాలి. And if you want to know more about the status and the condition in hell, it's better to read Revelation chapter 20, 21 and Luke chapter 16. సో ఇంకా ఈ యొక్క భయంకరమైన నరకం గురించి తెలుసుకోవాలనుకుంటే లూకాసు వార్త 16వ అధ్యాయం చదవండి. అట్లాగే ఈ యొక్క ప్రకటన గ్రంథము ఆఖరి 2వ అధ్యాయం చదవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. So it's a very awful, very horrible place is hell. There is unquenchable fire and there is a sulfur, there is torment, there is agony in the hell. సో ఈ యొక్క ప్రాంతం నరకం అనేది ఎంతో భయంకరమైనది, ఎంతో ప్రమాదకరమైనది. ఆ యొక్క నరకం మనం ఏం చూస్తామంటే ఆరని అగ్ని గంధకంతో ఉన్నటువంటి మండుగుండం మనం చూస్తాము, అగ్నిని మనం చూస్తూ ఉంటాము. And there is a place called heaven. సో ఇంకొక ప్రాంతం ఉంది, అదేంటంటే పరలోకం మనం అర్థం చేసుకోవాలి. There are two destinations. One destination is hell, the other destination is heaven. సో రెండు గమ్యాలు మనం చూస్తున్నాం, ఒకటి ఏంటంటే నరకము, రెండవది పరలోకం మనం అర్థం చేసుకోవాలి. So we also, as we had the picture of hell, we also will have some information about the heaven also. సో నరకం గురించి మనం చూసుకుంటూ వచ్చాము కదా, అట్లాగే పరలోకం గురించి కూడా మనకు ఒక అవగాహన మనం చూద్దాం ఒకసారి. And there is no tears, no pain, no sorrow, no death in heaven. సో మరి ఆ యొక్క పరలోకంలో ఎట్లాంటి బాధ, ఎట్లాంటి వేదన, ఎట్లాంటి కన్నీళ్ళు, ఎట్లాంటి మరణం అనేది ఉన్నది అర్థం So చేసుకోవాలి. you can read it in Revelation chapter 21 verse 4. చూడండి, ప్రకటన గ్రంథము 21:4 మనం చూద్దాం ఒకసారి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. So there is no pain and no sorrow, no death in heaven. సో మరి ఎట్లాంటి బాధ, ఎట్లాంటి దుఃఖము, ఎట్లాంటి కన్నీళ్ళు, ఎట్లాంటి వేదనను అర్థం And చేసుకోవాలి. chapter 21 verse 8 says there is no sin in heaven. సో అట్లా 21వ అధ్యాయంలో 8వ మనకి ఏం కనపడుతుంది అంటే ఆ యొక్క పరలోకంలో ఎట్లాంటి పాపం అనేది ఉన్నది అర్థం చేసుకోవాలి. And there is no night in heaven, that is 21-25. సో మరి ఎట్లాంటి చీకటి క్రియలను అర్థం చేసుకోవాలి. ఎట్లాంటి మనం చూస్తే ఒకసారి 21వ అధ్యాయము 25 మనం చూస్తాం. అది అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. And no curse in heaven, chapter 22:3. సో అక్కడ ఎట్లాంటి శాపం అనేది అర్థం చేసుకోవాలి. 22వ అధ్యాయము 3వ వచనం మనకు అర్థమవుతుంది. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. And also we read with God and with Jesus we will be there in heaven. సో మనం దేవునితోటి యేసుక్రీస్తు ప్రభువుతో మనం అందరం కూడా ఉంటామని అర్థం And చేసుకోవాలి. there is a glorious city in heaven. సో పరలోక రాజ్యం అనేది ఒక వెలుగుకరమైనటువంటి ఎంతో పట్టణం అర్థం చేసుకోవాలి. So Revelation chapter 21 verse 11-24 when we read and how is the glorious city of heaven is described in chapter 21. సో మరి ఆ యొక్క పరలోక పట్టణం గురించి ఎంత వెలుగుకరంగా ఉంటుందో, ఎంత ఆడంబరంగా ఉంటుందో మనం చూస్తాం. ఒకసారి ఈ యొక్క అధ్యాయం మనం చూడొచ్చు అన్నమాట. So if we want to describe the beauty and glory of heaven, it is not that easy for us to describe. సో మరి యొక్క పరలోకం గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించడానికి మనకి సరిపోదు. So it is beyond description, it's beyond our comprehension, the beauty and glory of heaven. సో మరి మనం అర్థం చేసుకోవడానికి అతీతమైనది, మనం వివరించడానికి కూడా అంతుపట్టదని అర్థం చేసుకోవాలి. So try to understand what is the beauty of heaven by reading Revelation chapter 21-22. We will get the picture of both heaven and hell.
సో ప్రకటన గ్రంథము 21:22 మనం చూడొచ్చు నరకం గురించి పరలోకం గురించి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. Why it is important for us to know about the glory of heaven or the beauty of heaven? Because the narrow path, the walking through the narrow path is not that easy. Many times we feel that we are losing something in our life. సో మరి ఎందుకని మనం పరలోకం గురించి అంతగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే ఇరుకు మార్గం అనేది అంత ఈజీ కాదు, ఎంతో కష్టమైనదని అర్థం చేసుకోవాలి. When you compare with other people who walk through the broad way, we may feel that we are losing something. No, I have no freedom. There are many ways we feel bad. సో మరి మన యొక్క స్నేహితుల్ని మనం చూసినప్పుడు మనకి కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. వాళ్ళు విస్తరణ మార్గంలో వెళ్తూ ఉంటారు, మనం ఎన్నో కోల్పోతూ ఉంటాము. ఇవన్నీ కోల్పోవాలా అనే ఆలోచన వస్తూ ఉంటుంది చాలాసార్లు. There may be persecutions, there may be insult, there may be humiliation, different situations we may face. సో మరి ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఇట్లాంటి ఎన్నో కష్టమైనటువంటి పరిస్థితులు ఈ ఇరుకు మార్గంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. But when we understand the glory which is going to receive, or when we are going to be in heaven and to know the beauty of heaven, definitely these things will keep aside. సో మరి ఎప్పుడైతే మన యొక్క పరలోక రాజ్యం గురించిన విషయాలు, ఆ యొక్క ఆడంబరమైనటువంటి ఆ యొక్క సంతోషకరమైన విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇట్లాంటి విషయాలు, ఈ యొక్క లోకపరమైన విషయాలు, బాధలు, ఈ యొక్క కష్టాలు అనేది మనకి ఎప్పుడు కూడా గుర్తురావు. So let us remember that there are two possible directions in life. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన యొక్క జీవితంలో రెండు మార్గాలు మనం అర్థం చేసుకోవాలి. And there are two possible destinations in eternity. సో రెండు గమ్యాలంటే మనం అర్థం చేసుకోవాలి, ఆ గమ్యాలు కూడా నిత్యత్వం అర్థం చేసుకోవాలి. And there are two possible decisions we can make. సో చివరిగా మూడో విషయం ఏంటంటే ఈ రెండు విషయాలను బట్టి నీ ఎదుట కూడా రెండు నిర్ణయాలు అనేవి అర్థం చేసుకోవాలి. And we have seen that there is a wide gate and there is a narrow gate. మనం చూసాం కదా, విస్తారమైనటువంటి గేట్, అట్లాగే ఇరుకు మార్గం ఉన్నటువంటి గేట్ మనం చూస్తాం. So the wide gate, we know that we all born into this earth, we are already in the wide path, we are in the broad path. I mean, whoever born to this earth, they are in the broad path. సో మరి విస్తారమైనటువంటి గేట్, చాలా పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ ఏంటంటే మనకు తెలిసిన విషయమే కదా, విస్తారమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉండొచ్చు. ఎవరైతే ఈ లోకంలో పుట్టారో వారందరూ కూడా అట్లాంటి మార్గంలో వెళ్తున్నటువంటి వారే కదా. So by birth, you know, all are sinners. We all have sinned. That's a sinful nature we born on this earth. సో మనం పుట్టుకతోనే పాపులం, మన యొక్క స్వభావం అంతా కూడా అట్లాంటి స్వభావం అర్థం చేసుకోవాలి. But there is a time that God speak to us that to divert or to change from that broad path to narrow path. సో మరి ఆ యొక్క విస్తారమైనటువంటి మార్గం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. So that we all read that we all have sinned and fall short of the glory of God. మనం చూసాము కదా, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమ పొందలేకపోతున్నాం కదా. But at a time when we reach the age of accountability, we will be able to recognize what is good and what is bad. సో మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క లెక్క చెప్పాల్సినటువంటి సమయం వస్తుందో మనకు అప్పుడు అన్నీ గుర్తొస్తుంటాయి, ఏది మంచి చెడు అనేది. There is a time that we have to make a decision to travel in the narrow road. సో మరి ముందు నడుచుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, ఇరుకు మార్గంలో వెళ్ళాలని మంచి నిర్ణయం తీసుకోవాలని సెలవిస్తున్నాడు. And Jesus said that many will be there in the broad way. సో మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే చాలా మంది కూడా ఈ యొక్క విస్తారమైనటువంటి మార్గంలో ఉందని చెప్తూ ఉన్నాడు. So if we ignore the messages, it is difficult and that will be end up in the eternal hell. సో ఇట్లాంటి ఎన్నో వాక్యం మనం వింటూ ఉన్నాము. ఒకవేళ మన ఆ వాక్యాన్ని విడిచిపెడితే మనము భయంకరమైన నరకానికి వెళ్ళవలసినటువంటి వారమే. So we have to make a decision that we have to choose the narrow gate. సో మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలంటే నేను ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, ఇరుకు గేట్ ఓపెన్ చేయాలనే మార్గంలో మనం వెళ్ళాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. All those born on this earth, they are in the broad way, they are on the world. Now they have to take a decision that they have to choose the narrow word. సో ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా వెడల్పైన విస్తరమైన మార్గంలోనే ఉన్నారు, అట్లాంటి గేట్లోనే ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలని మన నిర్ణయం తీసుకోవాలి. When God calls a person, he has to believe in the Lord. సో ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని పిలుస్తూ ఉన్నాడో నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాలని చెప్తూ ఉన్నాడు. We have to accept Jesus as our Savior and Lord. సో
సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాలని చెప్తూ ఉన్నాడు. Then we have to follow his rules, his principles, that is choosing the narrow path. సో అప్పటి నుంచి మరి ఇరుకు మార్గంలో ఆయన యొక్క మార్గంలో ప్రవేశిస్తాము, ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకుంటాము. So God always says that we have to believe in him and we have to follow his path. సో ఆయన విశ్వాసం ఉంచాలని, ఆయన మార్గం నడవాలని దేవుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. The narrow way always offers us life and hope. సో ఈ యొక్క ఇరుకు మార్గం ఎప్పుడు కూడా మనకి ఏం సెలవిస్తుందనంటే ఒక మంచి హోప్ని, నిరీక్షణని మనకు దయచేస్తున్న అర్థం But the చేసుకోవాలి. broad way will offer only death and pain and destructions. కానీ విస్తారమైనటువంటి మార్గంలో మనకి ఏం వస్తుందనంటే మరణము, నరకమే వస్తుంది. So narrow way offers some clear opportunity for all the people who decide to follow this path. సో మరి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా చాలా క్లియర్గా దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు చాలా క్లారిటీగా చెప్తారు, అర్థం చేసుకోవాలి. So let's understand that it's an open gate. సో మరి యొక్క ఇరుకు గేట్, ఇరుకు మార్గంలో వెళ్ళేటువంటి గేట్ ఇది చాలా అందరికీ ఓపెన్ అర్థం చేసుకోవాలి. It offers life to all who come in. సో ఎవరైతే ఈ గేట్లోకి వస్తారో వారందరికీ కూడా నిత్య మార్గం అర్థం చేసుకోవాలి. So this gate alone promises heaven to those who come to this way. సో ఎవరైతే ఈ గేట్లోకి ప్రవేశిస్తారో వారందరికీ కూడా నిత్య జీవం అర్థం చేసుకోవాలి. Though it is narrow and it is small, it is open to all. సో అది చిన్నదైనప్పటికీ, అది కొంచెం అయినప్పటికీ అందరికీ కూడా ప్రవేశించడానికి అది తెరవబడిందని అర్థం We may చేసుకోవాలి. have to give up something in our life. సో కొన్నిసార్లు మనం కొన్ని విడిచిపెట్టాలి. I mean our own likeness and our own desires we may have to forget. మన యొక్క కోరికలు, మన యొక్క ఆశలను మనం ఖచ్చితంగా చంపుకోవాలి. But we have to remember that what a joy it will be when we see Jesus in heaven. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత గొప్ప, ఎంత ఆనందకరమైనటువంటి, నిరీక్షణకరమైనటువంటి ఆ యొక్క పరలోకం ఉందని మనం అర్థం So చేసుకోవాలి. there is a statement like this: nothing in my hand I bring, simply to thy cross I cling. Nothing in my hand I bring, but I cling onto the cross. That is the confidence of a believer. సో నేనైతే ఏమీ తీసుకొని కానీ కేవలము సమస్తము ప్రభుకి సమర్పిస్తున్నానని చెప్తున్నాడు అనమాట. Now the question is, what are you holding in your life? Do you want the worldly pleasures, worldly desires, the sins in your life, or you want to see Jesus and to be in eternal heaven with a place of joy? సరే, మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నీ యొక్క నిర్ణయం అనేది ఎట్లా వెళ్తూ ఉంది? నువ్వు వెడల్పైన విస్తరణ మార్గంలో ప్రవేశించి నరకానికి వెళ్దామని నిర్ణయం తీసుకున్నావా, లేకపోతే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారని పరలోకంలో ఉంటారని నిర్ణయం తీసుకున్నావా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం. So let us all of us think that, have you ever thought that which way you are traveling? సో ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా ఎట్లాంటి మార్గంలో నేను వెళ్తున్నానని? So we all will say that I want to go to heaven. అందరూ చెప్తాం కదా పరలోకానికి వెళ్ళాలని. So but we have to confirm our salvation. కానీ మనం మన యొక్క రక్షణ గురించి ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. So we know that believing in the Lord Jesus Christ is the only way to reach heaven. సో మనకి తెలిసిన విషయమే కదా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము పరలోకానికి వెళ్తామని. So today is the day for us to believe the Lord Jesus Christ and to confirm that we are going to heaven. సో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఇదే మంచి సమయము, తద్వారా మనము పరలోకానికి వెళ్తాము అని మనకి అర్థమవుతున్న కన్ఫర్మేషన్ మనం పొందుకుంటాము. Now it's a question that, will you believe in him? సో మరి ప్రశ్న ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచావా? Will you choose this narrow way? ఈ యొక్క ఇరుకు మార్గంలో నువ్వు వెళ్తావా? Do you want to enjoy the joy in heaven? నువ్వు పరలోక రాజ్యంలో ఎన్నో ఆనందకరమైన విషయాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నావా? Then accept the Lord Jesus Christ as a savior and to obey him. ఒకవేళ నువ్వు అలాగ వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఆయన విశ్వాసం ఉంచుము. So we have to believe in the Lord Jesus Christ and we have to take baptism in the name of the Father, Son and the Holy Spirit. సో ఆయన మనం విశ్వాసం ఉంచాలి. తర్వాత మనము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మనము బాప్టిజం తీసుకోవాలని సెలవిస్తుంది. Where do we end up? సో మన యొక్క జీవితము అంతం ఏంటిది? Our life is short on this earth, but we are going to live eternally either in heaven or hell. సో ఇక్కడ ఉన్న జీవితము చాలా కొద్ది సమయం మాత్రమే, కానీ మన జీవితం అంతమైపోయిన తర్వాత ఉండే జీవితము నిత్యత్వం అర్థం చేసుకోవాలి. When the physical death comes, we do not know. సో ఎప్పుడు మరి యొక్క శారీరకమైన మరణం వస్తుంది మనకి ఎప్పుడు కూడా తెలియదు. So this is the time God has given us to make sure that
where is our destiny. సో నీ యొక్క గమ్యం ఏంటో చూస్ చేసుకోవడానికి ఇదే ఒక మంచి సమయం దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. May the Lord help all of us to make sure that after this life or after our death, we will be with the Lord in the eternal heaven. మనం అందరం కూడా మరణించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయం, మంచి ఆ యొక్క గమ్యాన్ని మనం పొందుకుంటామనేటువంటి నిర్ణయం దేవుడు మన అందరికీ కూడా తీసుకోవాలని దేవుడు మనకు సహాయం చేయను గాక. May the Lord bless us with these verses. సో దేవుడు ఈ వాక్యం మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.